పొగాకు మద్యం వినియోగం వల్లే భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు నిర్వహించినందుకు రోటరీ క్లబ్ ఆయనకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. వ్యాధిని నియంత్రించేందుకు ప్రస్తుతం ఇమ్యూనోథెరపీ అందుబాటులో ఉందంటున్న నోరి 50 ఏళ్లు దాటిన వారు ఏడాదికొకసారి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు క్యాన్సర్ను 75% వరకు తగ్గించగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సామాన్యులకు వైద్య చికిత్స ఇంకా దగ్గరగా రావాల్సిన అవసరం ఉందని చెప్తున్న నోరి దత్తాత్రేయుడితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. క్యాన్సర్ అంటే చనిపోవటమేనని అందరూ భావిస్తారు, కానీ క్యాన్సర్ని చాలా సులువుగా తగ్గించవచ్చు అనేటువంటిది ప్రముఖ ఆంకాలజిస్ట్ నూరి దత్తాత్రేయుడు గారు మనతో చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా చెప్తారు. రోటరీ తరపు నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎందుకున్నారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నేను పెరిగిన ఊళ్ళో ఈ ఆనర్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు క్యాన్సర్ అంటే చాలామంది చనిపోవటమే ఇక అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. చాలామంది భయపడుతూ ఉంటారు. గత 30 ఏళ్ళగా చాలా అడ్వాన్సెస్ జరిగినాయి. అది ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఏ రకంగా రుగ్మతుల వల్ల జీన్ మ్యూటేషన్స్ వల్ల ఏ రకం క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ బాగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఈనాళ్ళు కూడా మనం ఎర్లీగా పట్టుకుంటే క్యాన్సర్ని క్యూర్ చేయటం అందరికీ తెలిసి చెప్పాము చాలాసార్లు. మన దేశంలోనూ మన రాష్ట్రాల్లో 2/3 ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై టొబాకో. డోంట్ యూజ్ టొబాకో. ఆల్కహాల్ కెన్ ప్రొడ్యూస్ స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్. సో దాన్ని కూడా మోడరేషన్లో వాటను మనం అందరికీ చెప్పాలి ప్రజలకి. సో ప్రజలకి, ఆడవాళ్ళకి మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే మీరు మ్యామోగ్రామ్ చేయించుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్ రొటీన్గా చేసుకుంటూ ఎవ్రీ మంత్ లంపులు ఏమైనా వస్తే వెంటనే పట్టుకునేందుకు చూసుకోండి, ఎర్లీగా పట్టుకునేందుకు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉంది? ఈ కొత్తగా వచ్చిన గత 8 సంవత్సరాల్లో వచ్చిన ఇమ్యూనోథెరపీ వల్ల ఈ టార్గెటెడ్ థెరపీ కన్నా ఇంకా బాగా పనిచేసి ఇమ్యూనోథెరపీ కొన్ని క్యాన్సర్లు బాగా అడ్వాన్స్డ్ అయిన వాళ్ళకు కూడా కంట్రోల్ చేసి క్యూర్ చేయడం జరుగుతుంది. ఇదే చాలా హోప్ఫుల్గా ఉంది ఇమ్యూనోథెరపీ. మన ఇన్నాళ్ళు అనుకున్నది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే క్యాన్సర్లో మన దేశంలో, రాష్ట్రంలో చక్కగా ఉన్న ట్రీట్మెంట్తో క్యూర్ చేయొచ్చు. రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ సింపుల్గా. పూర్వం స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళు వస్తే మనం అంతగా వాళ్ళకు ఉపయోగపడే ట్రీట్మెంట్ లేదు పూర్వం. ఈ 8 ఏళ్లలో ఇమ్యూనోథెరపీ పనిచేసి ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళకు కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు దొరుకుతున్నాయి. భారతదేశంలో చాలామందికి ఇటీవల కాలంలో ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? మంచి క్వశ్చన్ వేశారు. అది 2018లో ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ క్యాన్సర్ కేసులు వచ్చినాయి. 2025 కల్లా ఆ 12 మిలియన్ కాస్త 17 మిలియన్ కేసులు అవుతాయి. 5 మిలియన్ పెరుగుతాయి. ఆ పెరిగే కేసులు ఎక్కడ పెరుగుతాయి, ఏ కంట్రీలో పెరుగుతాయి అంటే 50% ఆఫ్ దట్ 5 మిలియన్ హ్యాపెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. 20% ఆఫ్ దట్ హ్యాపెన్ ఇన్ అమెరికా, 20% హ్యాపెన్స్ ఇన్ యూరప్, 10% ఇన్ ఆఫ్రికా. సో మేజర్ ఇంపాక్ట్ ఇన్సిడెన్స్ పెరగటం ఎక్కడ ఉంటుందంటే డెవలపింగ్ కంట్రీస్, మన కంట్రీలో. సో దానికి మనం చాలా ప్రిపేర్ అయి ఉండాలి. సో దాని గురించి అని మనం ఎర్లీగా పట్టుకునే ప్రోగ్రామ్స్, ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా చాలా ఎక్కువగా ప్రమోట్ చేయాలి మనం ప్రజల్లో. మహిళల్లో ఎక్కువ రొమ్ము క్యాన్సర్తో పాటుగా సర్వైకల్ క్యాన్సర్ కూడా పెరుగుతూ ఉంది. దానికి గల కారణాలు ఏంటి అసలు? అది మోస్ట్లీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల ఒక రకమైన వైరస్, హెచ్పివి వైరస్ 16 and 18 అని 2 వెరైటీలు ఉన్నాయి. ఆ 2 వెరైటీల వల్ల 98% ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ వస్తుందని కనుక్కోవడం జరిగింది. అది ఈ వ్యాక్సినేషన్ కూడా కనుక్కోవడం జరిగింది 10 ఏళ్లలో. ఈ జస్ట్ లైక్ పోలియో వ్యాక్సినేషన్ ఇచ్చినట్టుగానే ఈ హెచ్పివికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఈ క్యాన్సర్ అనేది, సర్వికల్ క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది.
జీన్స్ థెరపీ అనేటువంటిది దానిపైన రీసెర్చ్ ఒకటి చేయటం జరిగింది. అసలు ఈ జీన్స్ థెరపీ అంటే ఏంటి? ఇప్పుడు 100 మంది పేషెంట్ తీసుకుంటే మీరు అందరికీ ఒకటే టైప్ క్యాన్సర్ ఉంటే ఒకటే టైప్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది 70% మాత్రమే పనిచేస్తుంది, మిగిలిన 30% వాళ్ళకి పనిచేయలేదు. ఆ 30% వాళ్ళకి ఎందుకు పనిచేయలేదు? వాళ్ళకు ఉన్న క్యాన్సర్కి ఉన్న జీన్ ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది జీన్ ప్రొఫైల్ ఆఫ్ దట్ 70%. వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీ ఐడెంటిఫైడ్ అబౌట్ 400 మ్యూటేషన్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్ సెల్ని అనలైజ్ చేయడం వల్ల ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ డెవలప్ అయింది ఆ పర్టికులర్ ఇండివిజువల్లో ఆ పర్టికులర్ క్యాన్సర్ అని తెలుసుకోవడం జరిగింది. దానికి తగ్గ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా ఈ పర్టికులర్ మ్యూటేషన్ కంట్రోల్ చేసేది, ఆ డ్రగ్స్ను కూడా కనుక్కొని ఆ పర్టికులర్ డ్రగ్ వాడితే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయొచ్చు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మనీ పరంగా. అది సామాన్యులకు ప్రస్తుతం అందుబాటులో ఉందని మీరు భావిస్తున్నారా? చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మన దేశంలోనూ మన రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్. కానీ సెంటర్లు ఉన్నవి సరిపోవట్లేదు మనకి. అండ్ ఇంకోటి ఏమిటంటే పేద ప్రజలకి అందుబాటులో ఉండే పథకాలు కూడా ఉన్నాయి మనకి. సో అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే కనుక్కున్న ఇన్నోవేషన్కి డిస్కవరీకి ఉపయోగం. నేను చెప్పేది ఏంటంటే లిజన్ టు యువర్ సిమ్టమ్స్, లిజన్ టు యువర్ బాడీ. ఎనీథింగ్ అబ్నార్మల్ డోంట్ వెయిట్, గో అండ్ సీ ది డాక్టర్. ఇది ప్రస్తుతం డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు చెప్తుంది. మొత్తం మీద క్యాన్సర్ వస్తే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తగ్గించవని చెప్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా శరీరంలో మార్పులు కనుక కనబడితే వెంటనే డాక్టర్ వద్దకు సంప్రదించి వైద్యం చేయించుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.